హాయ్ హలో వెల్కమ్ టు పోస్టర్ 60. నేను మీ మురళీరాపల్లి. ఇప్పుడు ఒక న్యూస్ బయటకు వచ్చింది. ఆ న్యూస్ చూస్తుంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మహిళలపైన గవర్నమెంట్కి ఎంత రెస్పెక్ట్ ఉందో అర్థమైపోతుంది. వాళ్ళ ఇంట్లో భార్యలను ఏమన్నా పిల్లల్ని ఏమన్నా ఒక్కొక్కడు నోర్లు వేసుకుని రోడ్డు మీదకి వచ్చి ఏదో మన కుక్కలు అరిచినట్టు అరుస్తారని చెప్పిన వ్యక్తులు అలాగే అరుస్తూ ఉన్నారు. పక్కింటి ఆడవాళ్ళు కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు కాదేమో అనిపిస్తుంది ఈ ఘటన చూస్తుంటే. విడుదల రజని ఒక కారులో వెళ్తూ ఉండగా పోలీసులు వచ్చి అడ్డగించారు. ఏంటని అడిగితే ఒక వ్యక్తిని అరెస్ట్ చేయాలని చెప్పారు. రీజన్ చూపించమంటే వాళ్ళ దగ్గర అసలు రీజనే లేదు. రీజన్ చూపిస్తే అరెస్ట్ చేసుకుని చెప్తే ఆ పోలీసులు విడుదల రజని మాజీ మంత్రి అని కూడా ఆలోచించకుండా ఆవిడని ఎంత విచక్షణ రహితంగా లాగి పక్కన పడేస్తూ ఉన్నారో. వితౌట్ ఎనీ రీజన్ కేసులు పెట్టి బొక్కలా ఇస్తా అంటున్నాడు ఆ సిఐ గాడు. ఇటువంటి సమాజంలో మనం ఉంటూ ఆడవారిని ఎవడన్నా ఏమనంటే నేను తట్టుకోను, చంపేస్తా అని చంద్రబాబు నాయుడు గారు, ఆడవారికి అన్నలాంటి వాడిని పవన్ కళ్యాణ్ సొల్లు కబుర్లు చెప్పమంటే మాత్రం బాగా చెప్తూ ఉన్నారు. అంటే విడుదల రజని మహిళ కాదా? విడుదల రజనీకి ఒక పోలీస్ ఆఫీసర్ ఇలా దారుణంగా ఆ అమ్మాయిని లాగి పక్కన పడేస్తూ తన కారులోకి ఎక్కి వితౌట్ పర్మిషన్ ఆవిడ డోర్ తీసి కారులోకి వెళ్ళి కారు ఎక్కే అంత ధైర్యం వచ్చిందంటే వెనక ఎవడు నడిపిస్తున్నాడు? కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి దగ్గర నుంచి విడుదల రజనీని వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళ మామగారిని వాళ్ళ బావగారిని అందరినీ టార్గెట్ చేసి కేసులు పెట్టి వాళ్ళ కార్లు ధ్వంసం చేసి విధ్వంసం క్రియేట్ చేస్తూనే ఉన్నారు. ప్రజలంతా చూస్తూనే ఉన్నారు. కానీ ఈ రోజు జరిగింది మాత్రం చాలా చాలా దారుణం. రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి కక్ష సాధింపు చర్యలు చేయమని చెప్పి ఇది కేవలం రాజకీయమైనటువంటి ప్రతీకార చర్యలే అని చెప్పి ఎన్నెన్నో కబుర్లు చెప్పి చివరికి ఇప్పుడు ఒక మహిళ పైన ఇటువంటి దౌర్జన్యం చేస్తారా? అంటే సమాజంకి ఎవరు చూడలేదు, ఇంకా మీడియాలు ఎవరు ఈ విషయాన్ని బయటికి తీసుకురారని చూస్తూ ఉన్నారా? ఎంత దారుణమైన బిహేవియర్ నేను ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకులు ఏ పోలీసులు చేయటం చూడలేదు. నిన్నటికి నిన్న వైఎస్ఆర్సిపి ఇంకో కార్యకర్తని అరెస్ట్ చేసి తీసుకెళ్తూ అర్ధరాత్రి 3ంటికి అరెస్ట్ చేసి తీసుకెళ్తూ నేను నైటీలో ఉన్నానండి, శారీ కట్టుకొని వస్తా అన్నా కూడా నైటీతోనే అలాగే సభ్య సమాజం తలదించుకునే విధంగా ఆడవారంతా బాధపడే విధంగా బిహేవ్ చేస్తూ ఆవిడని దౌర్జన్యంగా కారెక్కించుకొని తీసుకెళ్లి శారీ లేకుండా నైటీలో అరెస్ట్ చేసి తీసుకెళ్లినటువంటి పోలీస్ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ లో ఉంది.
అది మరిచిపోకముందే ఈరోజు మళ్ళీ విడుదల రజనీ గారి పైన జరిగినటువంటి దాడి అనాలి దీన్ని. విడుదల రజనీ గారి పైన జరిగిన దాడి చాలా దారుణం. ఒకసారి ఆ వీడియో చూడండి మీరు. చూశారు కదా, ఏమనిపిస్తుంది వీడియో చూస్తుంటే? మన ఇంట్లో మన అక్కనో చెల్లినో ఇలా నైటీల్లో పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తే ప్రాబ్లం లేదా? అదేవిధంగా మంత్రిని పెట్టుకొని ఇలా దారుణంగా చేతులు పెట్టి లాగేసి కాల్ డోర్ తీసేసి ఆవిడని ఇసిరేస్తూ ఉంటే ఎలా తీసుకోవాలి? దీన్ని ఎలా తీసుకోవాలి? సిగ్గులేని రాజకీయ నాయకులు, చెత్త ప్రభుత్వం ఇది అని చెప్పకుండానే చెప్పాలి. ఇటువంటి దారుణమైన వ్యవస్థలో మనం ఉంటున్నామా? ఆడవాళ్ళ పట్ల ఏదో మంచి అభిప్రాయం ఉన్నట్టు ఒక్కొక్కడు స్టేజ్లు ఎక్కి సొల్లు కబుర్లు చెప్పమంటే కుప్పలుగా చెప్తారు. ఆడబిడ్డల మాన ప్రాణ సంరక్షణ చాలా ముఖ్యం ఈ దేశం బతకాలంటే. భారత్ మాతాకి జై అంటే సరిపోద్దు. మన మాతల్ని, మన చెల్లెల్ని మనం కాపాడుకోలేని సమాజం మనకు ఉన్నప్పుడే మన భారత్ మాతాకి జై అనగలం తప్ప, సభల్లో భారత్ మాతాకి జై అని చెప్పి రోడ్డు మీద ఆడబిడ్డ వెళ్తా ఉంటే ఏలేస్తే మన దానికి ప్రయోజనం ఏంటి? సో ఎంతో కొంత మనదైన వంతు కృషి చేయాలి. మనకి అక్కలున్నారు, మనకి చెల్లెలున్నారు, మనకి ఆడపడుచులున్నారు. స్త్రీ లేనిదే సృష్టి లేదు. అలాంటి స్త్రీకి గౌరవం ఇవ్వకపోతే ఎట్లా? నేను ఒకటే మీ అందరికి హామీ ఇస్తున్నా, రాష్ట్రంలో అందరికి కూడా హెచ్చరిక చేస్తున్నా. ఎవరైనా సరే ఆడబిడ్డల జోలుకొచ్చి మదాంధకారంతో గాని ఇచ్చలవిడిగా ప్రవర్తిస్తే ఎవరిని వదిలిపెట్టను. ఎవడైనా అత్యాచారం చేస్తే మాత్రం అదే వాళ్ళకు లాస్ట్ డే అవుతుంది, గుర్తుపెట్టుకోమని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. నడుస్తా ఉంటే అనకాపల్లిలో ఒక డీసెంట్ మహిళ, ఒక అమ్మాయి వచ్చారు. ఆ అమ్మాయి వచ్చి అడిగింది ఒకటే మాట అడిగింది, సార్ మీరు ఏమి వద్దండి, మాకు రక్షణ ఇవ్వండి. అప్పుడే నిర్భయ కేసు జరిగింది ఢిల్లీలో నిర్భయ కేసు జరిగితే అనకాపల్లిలో ఉండే మహిళ వచ్చి 2 గంటల వరకు మేల్కొని, నేను మేలుకున్నాను సార్ మీకోసం, మీరు వస్తున్నారంటే మళ్ళా నాకు అవకాశం దొరకదు కాబట్టి చెప్పాలి సార్. ఈ దేశంలో మాలాంటి వాళ్ళు కొంచెం అందంగా ఉంటే ముసుగేసుకొని తిరిగే పరిస్థితికి వచ్చాం. అదే మరిగా బయట జరగలేని పరిస్థితికి వస్తున్నాం. మాకు స్వేచ్ఛ లేదా, కనీసం మాకు రక్షణ ఇవ్వలేరని చెప్పి అడిగినప్పుడు నాకు చాలా బాధేసింది. ఇలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి. అందుకనే మనం మహిళల్లో కూడా చైతన్యం తీసుకురావాలి. అదే సమయంలో సమస్యలపైన కూడా మనందరం. విన్నారు కదా, ఒకరేమో సినిమాల్లో డూప్ ఫైట్లు చేసి డూప్గా అమ్మాయిలు రక్షించే మహావీరుడు వీరాలు బడుగుతూ ఆడవారి గురించి మాట్లాడినటువంటి మాటలు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు 16 సంవత్సరాల ముఖ్యమంత్రి అనుభవం, అదేవిధంగా 40 సంవత్సరాల రాజకీయ భవిష్యత్తున్న ఈ మహామహులు ఇద్దరు ఆడవారి పైన ఎంత ప్రేమను కురిపిస్తున్నారు అంటే, ఇప్పుడు మహిళల పైన ఇంత ప్రేమ కురిపిస్తూ ఉన్నారు కేవలం మాట్లాడేటప్పుడే కదా. ఇప్పుడు విడుదల రజనీ కావచ్చు, నేను అరెస్ట్ చేసిన మహిళ కావచ్చు, అంతకుముందు హైదరాబాద్ నుంచి అరెస్ట్ చేసి తీసుకెళ్లిన పల్నాడమ్మాయి కృష్ణవేణి కావచ్చు, ఆవిడ కూడా నైట్ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ తాళాలు వేయించుకుని ఆ అమ్మాయిని లోపల పెట్టిన, పోలీస్ స్టేషన్ బేడీలేసి లోపల పెట్టిన సందర్భాలు చూసాం. ఇటువంటి మాటలు కేవలం ఎదుటి వాళ్ళని వినిపించి వాళ్ళ బ్రెయిన్ వాష్ చేయడం తప్పించి వాస్తవంలో వీటికి ఎటువంటి ఇంపార్టెన్స్ లేదు, ప్రాముఖ్యత లేదు. కేవలం మన జీవితాలని వాడు కంట్రోల్ చేయడం కోసం వాడుకొని అమ్మ ఎంత గొప్పవాడా అనిపించుకోవడం కోసమే తప్పించి రియల్ లైఫ్ లో ఇవన్నీ హంబక్కు అనిపించే విధంగా ఇప్పుడు జరిగినటువంటి ఒక ఘటన నిదర్శనం. అయితే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూనే ఉన్నారు, అయినా కూడా ఎవడు పట్టించుకోవట్లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట మీద వాల్యూ లేదా, వాడి బొక్క ఏం పిగుతాడులేని పోలీసులు రాజకీయ నాయకులు అంతా అనుకుంటున్నారు కదా.
2.0 లేదు, బొక్క లేదు అనుకుంటున్నారు. లేకపోతే ఇంత దారుణంగా బిహేవ్ చేస్తారా? చెప్పాను మేడం, మీరు అసలు చెప్తారు. ప్రజలకి ఇచ్చిన సూపర్ 6 హామీలు చెయ్యలేక జగన్మోహన్ రెడ్డి ఒంటి చేతితో నవరత్నాలు ఇస్తే బటన్ నొక్కుతారు, అది ముసలమ్మ నొక్కుతుందని చెప్పిన చంద్రబాబు నాయుడుకు ముసలోడండి ఒక బటన్ నొక్కడం చేతకాక దగ్గర 1,57,000 కోట్లు అప్పు చేసి ఒక్క రూపాయి కూడా ప్రజలకు ఇవ్వకుండా ప్రజల్ని మోసం చేస్తూ అవి ప్రశ్నిస్తున్న సోషల్ మీడియా కార్యకర్తల పైన ఈ విధంగా దారుణంగా దాడులు చేస్తూ దానికి ఎవరైనా తోడుగా ఉంటే వాళ్ళని కూడా ఇలా హింసిస్తూ ఉన్నారే, వీటన్నింటినీ ప్రజలు మర్చిపోతారనుకుంటున్నారా? నమస్తే అక్క. చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి డిఫరెన్స్ ఏంటంటే ఆయన పథకాలు ఇచ్చి అప్పు చేశారు, ఈయన ఏమి ఇవ్వకుండా అప్పులు చేశారు. కానీ ఈ చంద్రబాబు గారికి కులమతాలే చూస్తున్నారు. ఈ రోజు మీ రోజు మీరు ఆడుతూ ఉన్నారు, రేపనేది మీది కాకపోవచ్చు, అప్పుడు ఆట వేరే విధంగా ఉంటది, దాన్ని తట్టుకునే శక్తి ఉంటేనే ఎవడైనా కూడా ఇటువంటి పనులు చేయండి అంటూ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూనే ఉన్నారు. కానీ ఏముందులే అనుకొని టెంపరీగా ఉన్నటువంటి రాజకీయ నాయకులు చెప్పిన మాటలతోటి ఒక్కొక్కడు పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళు వీళ్ళంతా రెచ్చిపోతున్నారు. రాబోయే రోజుల్లో ప్రతి దానికి వడ్డీ, చక్రవడ్డీ, బారు వడ్డీ కలిపి తిరిగి ఇవ్వటం జరుగుతుందన్న విషయాన్ని ఏ ఒక్కరూ మర్చిపోవద్దు. మళ్ళీ నిన్న జరిగినటువంటి మీటింగ్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఇంకోసారి చెప్పారు, ఒక్కడిని కూడా వదిలిపెట్టడం, తీసుకొచ్చి వాళ్ళ తరతరాలు గుర్తుండేలా చేస్తా అని చెప్తున్నారు. అయినా కూడా ఇలాగే చేస్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. జగన్మోహన్ రెడ్డి మాట మీద నిలబడతాడో లేదో, ఈ అధికారులు ఏం చేస్తాడో అనేది కూడా గమనించాల్సిన అవసరం ఎంతైనా. మొన్న ఎలక్షన్స్ గెలవగానే కొంతమంది ఎర్రిపప్పలో ఏపీ ఇన్ సేఫ్ హ్యాండ్స్, ఆయనతో ఉంటే ఏపీ హ్యాపీ అనేది రాసినోడు ఒకడు ఉన్నాడు, వాళ్ళ మేనల్లుడో ఎవడో, వాడు ఎక్కడ దొబ్బించుకున్నాడు ఇప్పుడు? ఎక్కడరా ఏపీ సేఫ్ హ్యాండ్స్? ఎక్కడరా ఏపీ సేఫ్ హ్యాండ్స్? వచ్చి మాట్లాడరా. ఆడోళ్ళని ఎంతమంది మానభంగాలు జరుగుతున్నాయి, ఎంతమంది హత్యలకు గురవుతున్నారు, ఎంతమంది దారుణాలకు బలి అవుతున్నారు, ఎంతమంది అర్ధరాత్రి అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇంకా ఏపీ ఎక్కడ సేఫ్ హ్యాండ్స్? ఆడోళ్ళకి అండగా ఉన్నటువంటి ఆ యాప్ ఫస్ట్ పేరు ఏంటి? దిశ. ఆడోళ్ళకి తోడుగా ఉన్నటువంటి దిశ యాప్ని తీసేసామని చెప్పి ఆ యాప్ని పేరు మార్చి ప్రజల్లోకి శక్తి యాప్ అని తీసుకొచ్చి సొల్లు కబుర్లు చెప్పే నాయకులు అయ్యా ఏపీని సేఫ్ హ్యాండ్స్ లో ఉందని కాపాడేది, ఏపీని సేఫ్ హ్యాండ్స్ లో పెట్టుకుని కాపాడేది. కనీసం చిత్తశుద్ధి గాని, నిజాయితీ గాని, ఇచ్చిన మాట మీద నిలబడే తత్వం గాని ప్రస్తుత గవర్నమెంట్కి ఉందా అని ప్రశ్నిస్తున్నాం మేము. ఉందా? ఏ ఒక్క పథకాన్నైనా ఇస్తున్నారా? భేద కబుర్లు, సావేడుపులు తప్పించి ఏమైనా ఉందా? మీరు కొట్టుకుని మటలు చేసుకుని మీరు చచ్చిపోవడం తప్పించి, సోషల్ మీడియా కార్యకర్తల మీద పడి ఏడవడం తప్పించి ఏం లేదు ఇప్పుడున్న గవర్నమెంట్ లో. అంతా డొల్లా అని ప్రజలు మాట్లాడుకుంటూ ఉన్నారు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మాట్లాడుతున్నారు. అది నిజం చేసేటట్టే ఉంది. ఇప్పుడు విడుదల రజనీ పైన జరిగినటువంటి ఈ దాడి, లెట్స్ కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుందేమో ఆలోచించుకో, ఎందుకంటే ఆయన చెప్పిన మాటల ప్రకారం మేము మాట్లాడుతున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్.